అవునా? గౌతమ్ కృష్ణ టాప్ 3లో ఏమైనా ఉంటాడంటారా? టాప్ 3 ఏంటి, టాప్ 2 వాడు. ఇప్పుడు పోటీ పడేది ఎవరెవరు అంటే నబీలు, పృథ్వీ, నిఖిల్ పడాలి. టాప్ 2 ఆల్రెడీ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఫైనలిస్ట్ కింద కన్ఫర్మ్ అయిపోయాడు గౌతమ్. మీరు ఏమనుకుంటున్నారు? గౌతమ్ని హైలైట్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎవరు అనుకుంటున్నారు? ఒక గ్రూపు. ఆ గ్రూపు హైలైట్ చేయకుండా ఉంటే గౌతమ్ అనేవాడు ఒకసారి నామినేషన్స్లోకి వెళ్ళాడు, అక్కడ సెల్ఫ్ నామినేషన్ జరిగింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. అంతేగాని అంత ఇది లేదు గౌతమ్ అనేవాడికి. గౌతమ్ని బజ్ క్రియేట్ చేసిందే గ్రూప్, ఈ గ్రూప్ గేమ్. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ వల్ల మొత్తం అక్కడ గ్రూప్ ఫామ్ అయ్యి గౌతమ్కి బజ్ పెంచారు. ఈ రోజున గౌతమ్ నిలబడ్డాడు అంటే కారణం ఆ గ్రూపే. మరి ఆ నిలబడిన దాన్ని అదే పట్టుకొని గెలిచే అవకాశం ఉందా లేదని చూడాలి. ఖచ్చితంగా రేస్లో అయితే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉంటాడో, వీళ్ళెవరో కూడా నాకు తెలిసి ఉండరు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరైతే గట్టిగా ఆడి గట్టిగా నిలబడతారో వాళ్ళే అక్కడ నిలబడగలరు, గౌతమ్ ముందు నిలబడగలరు. గౌతమ్ని ఇప్పుడు అందరినీ బెదిరించినట్టు గౌతమ్ని బెదిరిద్దామంటే కుదరదు. ఆడి దగ్గర ఆటలు సాగు, వాడే సైక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాడు షార్ట్ టెంపర్. అలా షార్ట్ టెంపరే. ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడు, ఇంకో తప్పు మాట్లాడితే వెంటనే పట్టుకుంటాడు, నీ నరమించుకొని లాగేస్తాడు వాడి కిందకి. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాడితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే, నిఖిల్ అయినా, మన పృథ్వీ అయినా, నబీల్ అయినా, వీళ్ళ ముగ్గురే తగ్గపోరు ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఫైనలిస్ట్కి సెలెక్ట్ అవ్వాల్సింది వీళ్ళ ముగ్గురు. అలా ఉన్న గౌతమ్ని నాగార్జున గారు ఎందుకు స్టూపిడ్ అని అన్నారని అదే నాకు అర్థం కావట్లా. అదే బయాస్డ్ నాగార్జున గారు అన్నది. మొన్న హోస్టింగ్ పరమ చండాలంగా చేశాడు ఆయన. శనివారం రోజున స్టాప్, నేనేమి కంటెస్టెంట్ కాదు నీకులాగా నా మీద ఆర్గ్యుమెంట్ చేయకన్నాడు. సరే, ఆ రోజు ఏదో ఇద్దరిని తిట్టాలి అని సరి చేసుకున్నాం. ఆదివారం మళ్ళీ ఎలిమినేట్ చేసి యష్మిని, మళ్ళీ అదే యష్మితో బిగ్ బాంబ్ పిలిచాడు గౌతమ్కి. ఆబ్వియస్లీ బిగ్ బాస్కి గౌతమ్కే ఇస్తుంది, నిఖిల్కి ఇవ్వదు, వాళ్ళ గ్రూప్లో మెంబర్ కాబట్టి. అర్థమైందా? తెలిసి నువ్వు అక్కడ ఒక నామినేషన్ పాయింట్ అనేది వేయడం నాగార్జున గారు నాకు అది నచ్చలా. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నేను ప్రతిసారి మీ హోస్టింగ్ మీద మంచి లైకింగ్ ఉంది, నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ ఈసారి చేసిన నామినేషన్ అయితే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. అది వెళ్ళిపోయే వాళ్ళతో చేయడం. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళతో నువ్వు నామినేట్ చేయించడం ఉన్న సభ్యుడిని అనవసరం. ఆల్రెడీ పీకదాకా పగట్టేసుకొని ఉన్నారు లోపల గౌతమ్ మీద, ఆల్రెడీ వాళ్ళు చేస్తారు. మీరు చేయడం నాకు నచ్చలేదు. మా ఎర్రటవల్ ఎవరన్నా పీకే ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ ఉన్నంతసేపు గౌతమ్కి ఏమీ డోకా లేదు. మేమందరం కూడా అతనికి ఫుల్లీ సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఆ టవల్కి ఒక పెద్ద చరిత్ర ఉంది, దాని వెనకాల ఒక పెద్ద ఉద్యమం ఉంది, పెద్ద జన సైన్యమే ఉంది. ఆ సైన్యం అంతా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే టవల్లో ఉన్న మహత్యం, దాంట్లో ఉన్న కసి, దాంట్లో ఉన్న పవర్ అంతా కూడా గౌతమ్ ఒక్కసారి ఇంత 1% వాడితే చాలు, గౌతమ్ ఈజ్ ఎ విన్నర్. దట్ ఈస్ క్లియర్ కట్. కానీ అది ఏ స్ట్రాటజీతో కట్టాడు అన్నది కూడా ఇప్పటివరకు ఎవరు గమనించట్లా. అది బయటకు లేదు, అది ఆలోచిస్తే అర్థమవుతుంది అందరికి. ఎవరు కూడా టవల్ గురించి ఆలోచించట్లేదు. అది శ్రామికుడికి సైనికుడికి మధ్యలో ఉన్న ఒక పవర్ అది. ఆ పవర్ని యూజ్ చేసుకుంటున్నాడు గౌతమ్. ఆ పవర్ వల్ల సేవ్ అవుతాడు కూడా గౌతమ్ ఖచ్చితంగా. గౌతమ్ ఎవరైతే టాప్ 2-3లో ఉన్న వాళ్ళు టకాఫర్ ఇస్తున్నాడో, సో వాళ్ళ మమ్మీలు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పారు జీ అనే వ్యక్తితో పెట్టుకో. ఎందుకు నిఖిలే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్. నిఖిల్ హౌస్లో నిఖిల్ లాంటి వాళ్ళ అమ్మగారు వచ్చే, ఊరే బాబు నువ్వు పలానోడితో జీతో పెట్టుకోకు, గొడవకి వెళ్ళొద్దు, గొడవకి వెళ్తే నీ ప్రాణం మీదకి వస్తుంది ఆట అని చెప్పిందంటే నీకు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో చూడు. ఇంకోటి చెప్తా, గౌతమ్ని ప్రతి పేరెంట్స్, ఎవరి పేరెంట్స్ వచ్చినా, ఒక మన బ్యాచ్ పేరెంట్స్ కూడా కొంతమంది పెట్టారు. ప్రతిసారి గుర్రం జరిపిన దాంట్లో గౌతమ్ ఉన్నాడు, పక్కా ఉన్నాడు. ఒక 2-3 దాంట్లో లేడేమో, కానీ 100% అందరూ పెట్టారు. అసలు కొంతమంది అయితే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు, కొంతమంది అయితే 5th ప్లేస్ ఇచ్చారు, లేదా కొంతమంది మిడిల్ ప్లేస్ ఇచ్చారు. ఏదో ప్లేస్ టాప్ 5లో మటుకి గౌతమ్ని పెట్టారు. కాబట్టి గౌతమ్తో పెట్టుకునే ముందు ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోతారన్న విషయాన్ని గమనించాలి. గమనించట్లా గౌతమ్తో చెప్పినా కానీ గమనించట్లేదు. వాళ్ళు గమనించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ
వీళ్ళు చెప్తున్నా గౌతమ్తో గొడవకి దిగారా, గౌతమ్కి బజ్ పెరుగుద్ది, గౌతమ్తో వీళ్ళు పద్దాక ఆర్గ్యుమెంట్ చేయడానికే చూస్తున్నారు, గౌతమ్ని పద్దాక నువ్వు కెమెరాకి ఫేవర్గా ఉండి మాట్లాడతావు, నువ్వు అసలు ఆట సరిగ్గా ఆడవు, ఏయో మాట్లాడుతున్నారు. ఆట ఆడడా, ఒకసారి దిగి చూడండి మీరు బరిలోకి, గౌతమ్ అంటే ఏంటో చూపిస్తాడు. అర్థమైందా? సింగిల్గా ఇండివిజువల్గా ఆడింది లేదు ఇప్పటి వరకు. ఏదో మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి గేమ్లో, ఎంత బలవంతులైనా బుర్రలేకపోతే ఒక్కోసారి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉండవు. మీరు ప్రతిదానికి గౌతమ్దే తప్పు అని నిందించడం, గౌతమ్నే పాయింట్అవుట్ చేసి ఒకటే పాయింట్ మీద 5 నామినేషన్ చేశారు భయ్య. ఎంత దారుణం అది. ఒకరిద్దరు కాదు, 5 చేశారు. అదే పాయింట్ ఇప్పటికీ ఈ నామినేషన్లో కూడా పెట్టారు ఒకడు. అది నాకు కొంచెం ఎలా అంటే టార్గెటెడ్ సమ్ పీపుల్స్ ఇన్ పృథ్వీ, సారీ పృథ్వీ కాదు, గౌతమ్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడం వల్లే గౌతమ్ ట్రిగ్గర్ అవుతున్నాడు. ఒక్క గౌతమ్ కాబట్టి నిలబడ్డాడు, కానీ ఇంకెవరో నిలబడరు ఆ రేస్లో. ఎందుకంటే ఆల్రెడీ ఆ గ్రూప్ గేమ్ని తట్టుకోలేక సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మణికంఠ, గంగవ్వ బయటికి వెళ్ళిన తర్వాత అదే చెప్పారు, అక్కడ ఉంటే నేను సూసైడ్ చేసుకోవాలేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది అంట వాళ్ళకి. అర్థం బయటికి, అందుకే ఇక ఊపిరి రావట్లేదని బయటికి వెళ్ళిపోయారు. అంత గ్రూప్ గేమ్ ఆడినా కానీ మీకు ఎదురు నిలబడేవాడు, గట్టి పోటీ ఇచ్చేవాడు, మీకు సరైన మొగుడు గౌతమ్ లాంటి వాడు వల్లే అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చినా గౌతమ్ టాప్ విన్నర్ అయ్యి ఆపుకున్నాడు. ఖచ్చితంగా ఈ కప్పు గౌతమ్దే, ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అదే రకంగా ఉన్నారు. ఇంకో 1 వీక్ కూడా ఖచ్చితంగా గౌతమ్ రాసి పెట్టుకోవచ్చు, పట్టుకుపోతాడు. థ్యాంక్ యూ.